హాయ్. ఈరోజు వీడియో చాలా 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 మంచిగా ఉంటదనమాట. నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడమని అందరికీ చెప్తాను. వీడియో అయితే మీరు ఓపెన్ చేశారు. కొంతమంది సగం సగంలోనే చూసి ఓకే ఏం చెప్తున్నారోలే అనేసి వెళ్ళిపోతారు. బట్ ఈ వీడియో మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది అండ్ మీకు చాలా మోటివేటెడ్‌గా ఉంటుందన్నమాట. ఓకే చలో చెప్తాను. మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలి, లేకుంటే ఏదైనా చూడాలి, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అది ప్రతి ఒక్కరు కానీ నాకు తెలిసి 99% పీపుల్ ఇలా ఆలోచిస్తారు. నేను చూశాను, నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను అండ్ చాలామందిని చూశాననమాట. సో, అదేంటో చెప్తాను. అదేంటి అంటే ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా చేయాలి అనుకుంటే ఇలా ఆలోచిస్తారు. అదెలా అంటే, అయ్యో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, నలుగురు చూస్తే ఏమనుకుంటారో, అసలు నా వల్ల అవుతుందా, అంటే కొంచెం పెద్దగా స్టార్ట్ చేద్దామా, ఇప్పుడు మన దగ్గర ఏం లేదు కదా. సో, ఇలా అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఛాన్సే లేదనమాట. ఎందుకు అంటే ఐ నో అనమాట. అంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది, అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది అండ్ ఆ ఫేసెస్ ఎలా ఉంటాయి అనేది నేను బిజినెస్‌లో బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చూసా అనమాట. సో, ఐ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐ నో నాకైతే అర్థమైంది. సో, దానికోసము ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఇలా షేర్ చేస్తూ ఉన్నాననమాట. ఓకే. ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అండ్ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు ఫ్యూచర్‌లో ఎవరికైనా. ఏదైనా చేయాలి, స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, చిన్నగా చేయాలా, పెద్దగా చేయాలా, పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు చేయాలా, ఇప్పుడు వద్దులే మూడ్ లేదు, నెక్స్ట్ వచ్చేసి ఏంటో నాకు చేయాలనిపించడం లేదు, ఈరోజు కాదు రేపు చేద్దాం, ఒక 2 రోజులు ఆగి చేద్దాము, ఎప్పుడైనా చేయొచ్చులే, టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా. సో, ఇలా వద్దండి. నేను చాలా 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 ఫేస్ చేశాననమాట ఇలాగా. ఒక్కోసారి అవును మనకు మన మైండ్ సరిగ్గా ఉండదు. మనకు శత్రువు ఎవరు అంటే బయట ఎక్కడో ఉండరు, మనమే. మన మైండే మన శత్రువు. ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా చేద్దాము అనుకుంటే చాలు ఇంకా. ఇప్పుడు చేయడం అవసరమా? అక్కడ చాలామంది ఉన్నారు, నువ్వు వాళ్ళలో దూరుతావా? వాళ్ళందరూ కాంపిటీషన్ ఉన్నారు, నువ్వు వెళ్తావా? కాంపిటీషన్ అసలు ఫేస్ చేస్తావా? మన వల్ల అవుతుందా అని మన మీద మనకే డౌట్ వచ్చేలా చేస్తుందన్నమాట. సో, ప్లీజ్, మన మైండే మన శత్రువు. శత్రువులు ఎక్కడ బయటైతే ఉండరు. సో, మన మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే చేసేయండి. ఓకే. దాని తర్వాత వచ్చే రిజల్ట్ చూస్తే మీకు మామూలుగా ఉండదు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చిన్నగా స్టార్ట్ చేయాలి అని చెప్తాను నేను ఏదైనా కూడా. ఎందుకు అంటే మనం ఏదైనా వర్క్ చిన్నగా స్టార్ట్ చేస్తేనే కదా అండి, సో మనకు దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి అండ్ దాని గురించి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము అండ్ మనకు ఫర్ సపోజ్ ఎవరు అంటే మనకు ఎవరైనా గైడెన్స్ లేరు, మన పక్కన ఎవ్వరు లేరు అన్నప్పుడు మనం ఓన్గా మనమే సపోర్ట్ ఉండి, సో మనల్ని మనమే పుష్ చేసుకోవాలి అన్నప్పుడు మనం చిన్నగానే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఎవరు లేరు, పక్కన ఎవరు లేరు, ఎవరు ఉండరు, ఎవరు రారు. అసలు ఎందుకు ఉండాలి ఎవరున్నా కూడా? అంటే మనమే కదా అది ఆ పని స్టార్ట్ చేసింది, వర్క్ స్టార్ట్ చేసింది. అలాంటప్పుడు పక్కనోళ్ళు ఎందుకు ఉండాలి మన దగ్గర? అలా ఎక్స్పెక్ట్ ఎందుకు చేయాలి? దాని గురించి మనమే ఆ స్టాండ్ తీసుకొని మనమే స్టార్ట్ చేసి దాన్ని ముందుకలా తీసుకుపోతూ ఉండాలన్నమాట. అంటే దాని గురించి తెలుసుకుంటూ దాన్ని పుష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, మనదొకటే మైండ్‌లో ఒకటే థాట్ ఉండాలన్నమాట. అదేంటి అంటే దీన్ని స్టార్ట్ చేయాలి, చిన్నగానే స్టార్ట్ చేయాలి,
చిన్నగానే వెళ్దాము. ఓకే. పర్లేదండి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తే నో ప్రాబ్లమ్. ఎప్పటికీ కూడా మనకు ఆహ్, గుర్తుంటుంది. అండ్ చిన్నగా స్టార్ట్ చేసి చిన్నగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే దాంట్లో అసలు నాకైతే ఆహ్, నేను చెప్పలేనబ్బా! నేను చిన్నగా స్టార్ట్ చేసి చిన్నగా గ్రో అవుతూ చిన్నగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇలా ఇలా యూజ్ అవుతుంది మీకు. మీకు చెప్తున్నాను నేను తెలుసా? నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశానో, నేను ఏదైతే చూసానో, సో, నా వరకే ఎందుకు, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి చూడండి నేను నేను మీకెలా చెప్తున్నానో. ఓకే. సో, ఇలాగనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చిన్నగా, ఇది చిన్నగుంది, వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా అనుకుంటారేమో, ప్లీజ్ వద్దు. ఆళ్ళెవరు ఏమనుకోరు. ఫస్ట్ మనమే ఆళ్ళేమన్నా అనుకుంటారేమో అని మనమే ముందనుకొని అన్నీ మనమే అంటే స్టార్ట్ చేయకముందే స్టాప్ చేసేస్తామనమాట. ఓకే. సో, ఏదైనా గూడా మనము ఫస్ట్ స్టార్ట్ చేసి దాని గురించి తెలుసుకొని ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. ఓకే. ఇదొక్కటి మైండ్‌లోంచి తీసేయండి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, నలుగురు చూస్తే ఏమనుకుంటారేమో, ప్లీజ్ అబ్బా! ఈ నలుగురు ఏమనుకుంటారో అనేది ఎవరు కనిపెట్టారో ఏమో నాకు తెలీదు కానీ ప్లీజ్ ఈ నలుగురు ఎవ్వరు ఏమనుకోరండి. అసలు ఎవరేమనుకుంటారండి? అంటే మన ఇంట్లో ఫుడ్ లేదు అంటే ఆ నలుగురు వచ్చి ఇస్తారా? మన ఇంట్లో ఏదైనా వాటర్ లేదంటే ఆ నలుగురు వచ్చి తెస్తారా? మనం పవర్ బిల్ కట్టలేదు, ఆ నలుగురు వచ్చి కడతారా? మనకి ఈరోజు సిక్ అయింది, మనకు హెల్త్ బాలేదు, ఆ నలుగురు వచ్చి హాస్పిటల్‌లో చూస్తారా? అంటే చూసుకుంటారా? మనకు ఏదైనా మనీ ప్రాబ్లమ్ ఉంది, అప్పులున్నాయి, అందరొచ్చి పీక మీద గొంతు పెట్టి పిసుకుతున్నారు. అండ్ మనల్ని ఇంకా మనకు ఏ ఆప్షన్ లేదు. ఆ నలుగురొచ్చి ఏమైనా చూస్తారా? అసలు వాళ్ళేమైనా హెల్ప్ చేస్తారా? ఎవ్వరు ఏం చెయ్యరండి. మన గురించి మనమే అన్నీ చూసుకోవాలి. మన గురించి మనమే అన్నీ చేసుకోవాలి. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మన ఫ్యామిలీ గురించి మనమే ఆలోచించుకోవాలి. మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అనేది మనమే మార్చుకోవాలి. ఇంకంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదబ్బా! అయితే ముందుకెళ్ళు, లేకుంటే గమ్మున కూర్చో. సో, ఈ మైండ్ సెట్ అనేది ఉండాలబ్బా! నేను ఇదొక్కటి చెప్తాను. అంటే ఏదో లక్షల కోట్లు ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అంటే లక్షల కోట్లు సంపాదించి పెట్టడం కాదు. అలా కాదు. నీ ఫ్యామిలీ, నీ సిట్యుయేషన్ ఏంటో నీకు తెలుసు. నీ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంటి అనేది బిహైండ్ ద సీన్స్, బిహైండ్ ద ఫ్యామిలీ సిట్యుయేషన్స్, బిహైండ్ ఫ్యామిలీ రీజన్స్, బిహైండ్ ఫ్యామిలీ ఆహ్, మెస్సీనెస్, ఇదంతా నీకు తెలుసు. సో, నీకివన్నీ తెలిసినప్పుడు అవే నీకు బలమవ్వాలి. ఓకే. దాన్ని ఆ ఎమోషన్‌ని పట్టుకొని స్టార్ట్ చేయడంలో ఏదైనా ఒకటి స్టార్ట్ చేసేసి ఆ ఎమోషన్, ఆ సిట్యుయేషన్ అవన్నీ గ్రాబ్ చేసేసుకో. పట్టేసుకో. పట్టేసుకొని అలాగా దాన్ని పట్టుకొని ఒక చేత్తో దాన్ని పట్టుకొని ఇంకో చేత్తో దీన్ని వెయిట్ మోసుకుంటూ, దీని వెయిట్ అనేది లిఫ్ట్ చేసుకుంటూ, ఈ వెయిట్ లిఫ్ట్ చేసుకుంటూ పక్క చేత్తో స్ట్రైట్‌గా వెళ్ళిపోవడమే. ఓకే. అప్పుడే మనకు కనిపిస్తాయి. నో ప్రాబ్లమ్. పడితే కింద పడదాం. నో ప్రాబ్లమ్. ఒకసారి కింద పడితే దెబ్బ తగులుతది. దెబ్బ తగిలిన తర్వాత ఓకే ఇక్కడ పడొద్దు. అండ్ ఇక్కడ పడితే దెబ్బ తగులుతది. ఓకే ఇక్కడ మన దారి కాదు, మన రాస్తా కాదిది అని నెక్స్ట్ టైమ్ కొంచెం మనం జాగ్రత్త పడతామనమాట. ఓకే. ఏదైనా సరే ఫర్ సపోజ్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాము. నష్టం వచ్చింది. చిన్నగానే స్టార్ట్ చేసాం కదా! ఓకే. దాని గురించి తెలిసింది. ఇంకోసారి ఆ తప్పు చెయ్యము. ఇంకోసారి అలా చెయ్యము. ఇంకోసారి అలా చేయడానికి మనం అనిపించినా కూడా ఓకే. ఇక్కడ ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే కరెక్ట్, ఇలా చేస్తే ముందుకెళ్తాము, ఇలా చేస్తే ఇక్కడే నిలబడిపోతాము, ఇలా చేస్తే ఇలా ఉంటది అన్న ఒక క్లారిటీ అనేది వస్తది కదా! సో, అదనమాట. ఓకే. చిన్నగా స్టార్ట్ చేయడంలో ఇదే అనమాట మెయిన్. ఈ ఈ ఈ మెథడ్ అనేది కీ రోల్ అనమాట. ఓకే. ఈ మైండ్ సెట్ తోటి మనము ఏదైనా ఇలాగ ఈ చిన్నగా
స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ దానికంతట అవే వస్తాయి. స్టార్ట్ స్మాల్. మీరు ఏదైనా కావచ్చు. ప్లీజ్ ఒకవేళ మీరు లేడీస్ అయితే చూస్తున్న వాళ్ళు, మీరు ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ స్టార్ట్ చేసేయండి. ఇంట్లో ఒప్పించుకోండి. స్టార్ట్ స్మాల్ అనమాట. అంటే నా దగ్గర డబ్బులు లేవు ఇన్వెస్ట్మెంట్కి, లక్షలు ఉండాలి నా దగ్గర అంటే ప్లీజ్ అనుకోవద్దు అలాగా. లక్షలు ఏమీ అవసరం లేదు చిన్నగా స్టార్ట్ చేయడానికి. ఓకే, లక్షలు ఏమీ అవసరం లేదు, వేలల్లో చాలు. ఓకే, వందలు కాదులేండి కానీ వేలు కావాలి.